ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 636వ నామం విశుద్ధాత్మ. విశుద్ధ అనేటువంటి చక్రం మన కంఠంలో ఉంది. ఆ కంఠములో ఉండి ప్రకాశించే స్వామి గనక ఆయన్ని విశుద్ధాత్మ అన్నారు. ఇక్కడకు పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి ఆత్మని పరిశుద్ధాత్మ అంటారు. దేహంలో కోశాలు వరుసనే ఉంటాయి. ఆ కోశాలను ఒక్కొక్కటి దాటుకుంటూ నిర్మలమై మరి ఇన్నిటిలోనూ ఉన్నటువంటి నేను అనేటువంటి ఒకటే వెలుగు ఉంటుంది. ఆ వెలుగు దర్శనం అవ్వటమే విశుద్ధాత్మ అంటారు. అంటే ఈ మూలాధారము, మణిపూరకము, ఈ కోశాలన్నీ కూడా నిర్మలమై అన్నిటి యందు ఉన్నది ఒకటే నేననేటువంటి ఒకటే వెలుగుని దర్శనం చేసుకోవటం విశుద్ధాత్మ అంటున్నారు. అంటే ఈ విశుద్ధి చక్రం అంటే ఇక్కడ కంఠంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ అంతర్యామి వెలుగు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి జ్ఞానము చక్కగా కలుగుతుంది. ఈ చక్రాలన్నీ దాటి అక్కడికి వచ్చేసరికి జ్ఞానము కలిగి కర్మాచరణని జీవులు చేస్తూ ఉంటారు. అంటే జ్ఞానము కలిగితే చాలదు కదా, దాన్ని ఆచరించడం అనేది అక్కడికి వచ్చేసరికి జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనస్సు వికసిస్తుందో అప్పుడే స్వచ్ఛమైనటువంటి ఆచరణ చేయగలుగుతాడు. ఇక్కడ ఆ ఆచరణ అనేది ఇక్కడే జరుగుతుంది. తనకు తెలిసిన మరి విషయాలన్నిటినీ కూడా ఆచరించటం అనేది విశుద్ధ చక్రము దగ్గరకు వచ్చినప్పుడు జరుగుతుంది. అట్లా అక్కడికి వచ్చేసరికి శుద్ధి ఏర్పడుతుంది, నిర్మలత్వం వస్తుంది, జ్ఞానం వికసిస్తుంది. కనుక అక్కడ పరమాత్మని విశుద్ధాత్మ అన్నారు. అక్కడికి వచ్చేసరికి ఆచరిస్తూ ఉంటే ఇంకా చేసిన కొద్దీ అనుభవం ఎలా వస్తుందో అలాగే పరమాత్మ గురించి ఇంకా కొన్ని సత్యాలు తెలుస్తూ ఉంటాయి. ఇట్లా ఆచరించటం తెలియటమే ఒక గొప్పతనం. తెలుసుకుని ఆచరించడం అంతకంటే విశేషం. ఆచరిస్తే మరి ఇంకా కొత్త కొత్త రహస్యాలు, పరమాత్మ విషయాలన్నీ కూడా ఆయన యొక్క అంతర్యామిత్వం, ఆయన యొక్క ప్రకాశము, ఆయన యొక్క ఆనందతత్వం అన్నీ కూడా అవగతం అవుతూ ఉంటాయి. ఇంకెన్నో సత్యాలు తెలుస్తూ ఉంటాయి. పరమాత్మ యొక్క సత్యత్వం ఇవి ఏంటంటే ఒక నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు అని. మరి అట్లాగే కర్మ, జ్ఞానము, కర్మాచరణ జరగాలి, దానిలోనే జ్ఞానాన్ని పొందాలి. అట్లా దీన్నే జ్ఞానయోగం అని కూడా అంటారు. భక్తి యోగం అనే పేరుతో జీవులు మరి విభజించుకుని మాయలో పడి నిజమైన జ్ఞానాన్ని, భక్తిని ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటారు. అంటే తెలిసిన దాన్ని ప్రేమతో ఆచరించడం వల్ల మాత్రమే ఈ రెండింటికి సమన్వయం ఏర్పడుతుంది. ఇప్పుడు తెలుసుకున్న విషయాన్ని తెలుసుకున్నట్లుగా ఆచరిస్తే రెండిటికి సమన్వయం కుదురుతుంది. ఆ సత్యత్వం తెలుస్తుంది. పరమాత్మ ఉన్నటువంటి స్థితి, అంతర్యామిత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అన్ని సత్యాల యందు కూడా, అంటే అన్నిటి యందు కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి పరమ సత్యమైనటువంటి పరమాత్మ తత్వం గోచరిస్తుంది. ఇట్లా జీవుని మనస్సు మరి చాలనం అంటే శుద్ధి, మనస్సు శుద్ధి అయితేనే పరిపూర్ణత్వం చెందటానికి అవకాశం ఉంటుంది. ఇది విశుద్ధి చక్రం వల్లే జరుగుతుంది కనుక పరమాత్మను విశుద్ధాత్మ అనే పేరుతో అర్చిస్తున్నారు అని చెప్తున్నారు.
ఈ చక్రాలన్నీ మూలాధారం దగ్గర నుంచి విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చేసరికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము వల్ల కర్మాచరణ ఇక్కడ లభిస్తుంది. ఆ కర్మాచరణ చెయ్యటం వల్ల తర్వాత ఏమవుతుంది? పరమాత్మ యొక్క దర్శనం జరుగుతుంది. ఆ పైన పరమాత్మలో లయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చక్రాలన్నీ దాటి, కోశాలన్నీ దాటి, ఈ మలినాలన్నిటినీ దాటించుకుని మనస్సు యొక్క తత్వం ఇక్కడికి వచ్చేసరికి మారి, ఆ తత్వం మనస్సు యొక్క చంచలత్వము, మలినత్వము, సంకల్ప వికల్ప బుద్ధులు, మరి మంచి చెడు తెలియకుండా మరి అన్నిటినీ ఆకాంక్షించే శక్తి, ఆ కోరిక, ఇవన్నీ కూడా ఇక్కడ విశుద్ధ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ మనస్సు యొక్క లక్షణాలన్నీ కూడా తగ్గి పరమాత్మకు దగ్గరకు చేరటానికి ఏమేమి కావాలో వాటిని ఇక్కడ పొందుపరుచుకుంటూ ఉంటాడు జీవుడు. ఆ విధంగా పరమాత్మ దర్శనం అక్కడ అవుతుంది. మరి ఈ జ్ఞానము తెలుసుకునేది జ్ఞానము, ఆచరణ విజ్ఞానము. ఆ ఆచరణ వల్ల అనుభవం కలుగుతుంది. అదే ప్రజ్ఞానం అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ అని మనకి చాలాసార్లు ఆ మహావాక్యం, వేదవాక్యం అది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపంగా చెప్తారు. అటువంటి పరమాత్మ విశుద్ధాత్మ, నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపం కలిగిన పరమాత్ముడిని విశుద్ధాత్మ అంటారు. ఆయన ఎప్పుడూ నిర్మలంగానే ఉంటాడు. ఆయన ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటాడు. ఇప్పుడు లోపల వెలిగే చిమ్నీ లోపల వెలిగే వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆ మసి అనేటువంటి పొర కప్పటం వల్ల మనకి దీపం ఉన్నా కూడా చీకటిగా కనిపిస్తుంది, వెలుతురు లేదు అనిపిస్తుంది. అదే ఆ చిమ్నీ యొక్క గ్లాసు యొక్క మసిని తుడిస్తే లోపల ఉన్నటువంటి దీపం స్వచ్ఛంగా చుట్టుపక్కల అంతా ప్రకాశించి ఉన్నట్లుగా ప్రకాశింపజేస్తుంది. అదే చీకటైతే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కలిగించి భయభ్రాంతులకి గురి చేస్తుంది. ఇక్కడ ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కలిగి, ఆ జ్ఞానము వల్ల కర్మాచరణ చెయ్యగలిగి మనస్సు ఆ జ్ఞానముఖంగా కొంచెం ఇక్కడికి వచ్చేసరికి అంతర్ముఖమయ్యి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకుని మరి ఆ నిర్మలత్వాన్ని, ఆ ప్రకాశాన్ని, శుద్ధతత్వాన్ని, సత్యమైనటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతుంది. తెలుసుకుని ఆ మార్గంలో నడవాలి కదా, నడిస్తేనే కదా పరమాత్మ స్వరూపుడు అయ్యేది. మోక్షం కలగాలి అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండేటువంటి స్థితే మోక్షము. అటువంటి గొప్ప పదవి రావాలి అంటే పరమపదం అంటారు. ఆ పరమపదాన్ని చేరాలి అంటే ఈ నిత్యంలో పాములు అన్నిటినీ దాటుకుంటూ పరమపదాన్ని చేరినవాడు మళ్ళీ పాము నోట్లో పడడు. అంటే మళ్ళీ పాము నోట్లో పడి కిందకి వచ్చేటువంటి స్థితి ఉండదు, జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. అదే జన్మ బంధం విడిపోయి ముక్తిధామాన్ని చేరాడు అంటారు. అదే బ్రతికి ఉండగానే అటువంటి స్థితిని పొందినటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి వాడు. అటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే పరమాత్మ స్వరూపంగా ఏ భేదభావాలు లేకుండా, రాగద్వేషాలు లేకుండా, అహంకార మమకారాలు లేకుండా ద్వంద్వాతీతుడు అంటారు. ఇవన్నీ ద్వంద్వాలు, అన్నీ రెండు రెండుగా ఉంటాయి అజ్ఞానములు. ఆ రెండు రెండుగా లేకుండా ఒక్కటిగానే ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మని దర్శించటమే ప్రహ్లాదుని స్థితి.
పరమాత్మని అన్నింటా చూడగలిగాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని స్థితి వస్తే జీవన్ముక్తులే అవుతారు. ఇంకా దాంట్లో సందేహమే లేదు. అటువంటి స్థితిని కలిగించేటువంటి స్వామి విశుద్ధాత్మ. నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపం గల పరమాత్ముడు విశుద్ధాత్ముడని ప్రశంసింపబడుతున్నాడు. మరి సత్వ రజస్తమో గుణాలకు స్వామి అతీతుడై విశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపుడే విరాజిల్లుతున్నాడని స్వామిని విశుద్ధాత్మ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. 3 గుణాలతోనే జీవుడు పుట్టాడు. ఆ 3 గుణాలతోనే పెరుగుతాడు, తన కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. ఆ 3 దాటిన వాడు గుణాతీతుడు. ఆ గుణాతీతుడు ఎవరు అంటే పరమాత్మ తప్పితే ఎవరూ గుణాతీతులు కాలేరు. అటువంటి స్థితిని పొందినవాడు పరమాత్మతో సమానమే. అటువంటి వాళ్ళు జీవన్ముక్తులే. అటువంటి పరమాత్మ విశుద్ధాత్మ అన్నారు. తనని నమ్ముకున్నటువంటి భక్తులకు తన సర్వస్వాన్ని అనుగ్రహించే పరమాత్మ పరిశుద్ధ స్వభావుడు విశుద్ధాత్ముడని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. ఆయన్నే ఆశ్రయించి ఆయన్నే నమ్ముకుంటే తన సర్వస్వం ఇస్తాడు, అంటే తన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. అదే మోక్షం, అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. సత్యసంధులు కూడా విశుద్ధమైన ఆత్మగల స్వామి విశుద్ధాత్ముడని అన్నారు. ఆత్మజ్ఞులు ఓం విశుద్ధాత్మనే నమః అని స్వామిని పూజిస్తున్నారు. కనుక విశుద్ధాత్ముడైనటువంటి స్వామిని మనము కూడా ప్రార్థిస్తూ, స్వామి మాకు ఈ చక్రాలన్నిటినీ దాటించి నీ యొక్క స్థితిని తెలియజేసి నిన్ను చేరేటువంటి మార్గంలో మమ్మల్ని పయనింపజేసి నీ దరికి చేరేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం